సద్గురు సాయి సీరియల్ ఈటీవీలో సాయంత్రం 5:30 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం సద్గురు సాయి సీరియల్లో ఒక మెయిన్ ట్రాక్ ముగిసింది. ఈ సీరియల్లో ఒక ముఖ్య పాత్ర అయిన బాయిజమ్మ క్యారెక్టర్ ముగింపు పలికింది. ఇక కొన్ని ఎపిసోడ్స్ లో సద్గురు సాయి సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. సద్గురు సాయి సీరియల్లో బాయిజమ్మ క్యారెక్టర్ లో మొదట తోరాల్ రాజ్పుత్ర నటించారు. ఈమె ఆనందిగా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో అందరికీ సుపరిచితురాలే. అయితే తర్వాత కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఈ క్యారెక్టర్ లో కిషోరి గాడ్బోలి ఎంట్రీ ఇచ్చారు. ఈమె కూడా ఆమె నటనతో ఈ సీరియల్లో బాయిజమ్మగా ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. అందరూ వెళ్ళిపోవాల్సిందే. నేను వెళ్ళబోయే ముందు నా సాయి నాకు ఖండోబా స్వామిని చూపించాడు. కిషోరి గాడ్బౌలి బాయిజమ్మగా ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. అయితే బాయిజమ్మ క్యారెక్టర్ చనిపోయేటప్పుడు సీరియల్ చూస్తున్న అభిమానులందరూ కంటతడి పెట్టారు. సాయి, ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పిన మాట. నా జీవితాంతం వరకు నువ్వు నాతోనే ఉంటానన్నది. ఎంతో మెయిన్ క్యారెక్టర్ అయిన బాయిజమ్మ చనిపోయే సీన్స్ ప్రేక్షకులని కంటతడి పెట్టించాయి. కిషోరి గాడ్బోలి లాస్ట్ డే షూట్ లో ఎమోషనల్ కావడం జరిగింది. ఇంతకాలం బాయిజమ్మగా ప్రేక్షకులని అలరించిన ఈమె ఆ సీరియల్ అయిపోవడం ఆమెకి చాలా బాధాకరంగా అనిపించింది అని చెప్పుకొచ్చారు. అలాగే బాయిజమ్మకి వీడ్కోలు పలుకుతూ సీరియల్ సెట్ లో అందరూ కేక్ కటింగ్ చేసి ఆమెకి తినిపించారు. బాయిజమ్మ ఈ క్యారెక్టర్ పట్ల ఆమె మనోభావాల్ని కూడా షూటింగ్ స్పాట్ లో తెలియజేశారు. 4.5 సంవత్సరాల పాటు బాయిజమ్మ క్యారెక్టర్ లో సాయిబాబాకి తల్లిగా ఈమె ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. సద్గురు సాయి సీరియల్లో బాయిజమ్మ క్యారెక్టర్ చనిపోతున్నప్పుడు సీరియల్ చూస్తున్న మీలో ఎంతమందికి చాలా బాధాకరంగా అనిపించింది కామెంట్స్ లో తెలియజేయండి. బాయిజమ్మ అందరికీ ఎంత ఆత్మబంధువు. సద్గురు సాయి సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ ని వచ్చే శనివారం నాడు సాయంత్రం 5:30 గంటలకి మిస్ కాకుండా చూడండి.